अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अर्रहमानिर रहीम। मालिकी यौमिद्दीन। इय्याका नअबुदु व इय्याका नस्तईन। इहदिनस सिरातल मुस्तक़ीम। सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम అల్లా శరణు తెచ్చుకున్నాను. తొలగింపబడిన శైతాను బారి నుండి రక్షణ పొందుటకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభించుకున్నాను. ప్రియా సోదరులారా, ప్రియా సహోదరి మల్లారా, అల్లా అంటే ఎవరు? చాలా మంది మానవులకి అల్లా అంటే ఎవరో తెలియదు. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలోనే అంటున్నాడు, కులిల్ హమ్దులిల్లాహ్ కులిల్ హమ్దులిల్లాహ్ బల్ అక్సరహుం లా యఅలమూన్. ఏమన్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా? నిజానికి సమస్త ఆరాధనలకు అర్హుడైన దైవము అల్లా అనే ప్రజలకి తెలియదు. అల్లాహు అక్బర్. బల్ అక్సరహుం లా యఅలమూన్. చాలా మంది మానవులకి తెలియదు. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఏ విధంగా అయితే యేసుని క్రైస్తవులు దేవుడిగా చేసుకున్నారో అలాగే ముస్లింలు కూడా ముహమ్మదు ప్రవక్తని దైవంగా చేసుకున్నారు అని భావిస్తారు. ఏ విధంగా అయితే బుద్ధుణ్ణి దైవంగా చేసుకొని బౌద్ధ మతస్థులు ఆరాధిస్తున్నారు, అలాగే ముస్లింలు కూడా ముహమ్మదు వారిని ఆరాధిస్తున్నారు అని భావన చేస్తున్నారు. ఏ విధంగా అయితే జైనుల యొక్క గురువుని ఆరాధిస్తున్నారో వీరు కూడా అలాగే ఆరాధిస్తున్నారు అంటున్నారు. మరియు ఇంకొక విషయం, బుద్ధుడు వచ్చినప్పుడు బౌద్ధ మతం ప్రారంభమైంది, జైనులు వచ్చినప్పుడు జైన మతం ప్రారంభమైంది. ఈసా అలైహిస్సలాం యేసు వచ్చిన తర్వాత క్రైస్తత్వం ప్రారంభమైంది. అదే విధంగా ముహమ్మద్ వచ్చిన తర్వాత ఇస్లాం ప్రారంభమైంది అని అనుకుంటున్నారు. నిజానికి ఖురాన్ దానికి అంటుంది వ్యతిరేకంగా. ఏమని? ఈ ధర్మం ఎప్పటి నుండి ఉంది అంటే అల్లా అంటున్నాడు, భూమి ఆకాశాలు పుట్టినప్పటి నుండి ఈ ధర్మం ఉంది. నిజానికి భూమి ఆకాశాలు అల్లా యొక్క ధర్మాన్ని అనుసరిస్తున్నాయి. ఎప్పుడైతే అల్లా సుబ్హానహు వ తఆలా భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాల్ని సృష్టించాడో అప్పుడే వాటికి ఆజ్ఞాపించాడు, మీరు మీ యొక్క కక్షల్లో నడవండి అని. అప్పుడు తౌవం ఔకర్ అన్నాయి. అఫగైర దీనిల్లాహి యబ్గూన వలహు అస్లమా మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది తౌవం ఔకర్ వ ఇలైహి యుర్జఊన్. ఈ యొక్క ఇస్లాం అనే ధర్మం ఎప్పటి నుండి ఉంది అంటే చాలా మంది ఏమంటారు, ఆదం అలైహిస్సలాం పుట్టిక నుండి ఉంది అంటారు. నిజానికి ఆదం కంటే ముందు, అంటే భూమి ఆకాశాలు ఎప్పుడైతే సృష్టించబడ్డాయో అప్పుడే ఇస్లాము ఉంది. అల్లాహు అక్బర్. ఇస్లాం అంటే ముహమ్మదు ప్రవక్త దగ్గర నుండి ప్రారంభము కాలేదు. ఆది ప్రవక్త ఆదం అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం, సీస్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహిం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇస్సాక్ అలైహిస్సలాం, ఇలాగా ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1,24,000 మంది ప్రవక్తలు ఈ ప్రపంచానికి బోధించిన బోధన
అదే ఇస్లాం. ఇస్లాం అంటే సలాం అనే పదం నుండి వచ్చింది, అంటే శాంతి అని. ఒకే ఒక దైవాన్ని ఆరాధించడం వల్లే శాంతి ఉంది అనే విషయాల్లో ఖురాన్లో అల్లా అంటున్నాడు, అల్లజీన తత్మయినుల్ కులూబు బిజిక్రిల్లాహ్, అలా బిజిక్రిల్లాహి తత్మయినుల్ కులూబ్. అల్లా యొక్క నామస్మరణలో, ఆయన్ని ఆరాధించడంలోనే మానవుని యొక్క మనసు శాంతి పొందుతుంది. అల్లా యొక్క ఆరాధనలోనే శాంతి ఉంది సుమాన్. ప్రియా సోదరులారా, ప్రియా సోదరి వల్లారా, ఇస్లాం ధర్మం అనేది భూమి ఆకాశాలు ప్రారంభమైన అప్పటి నుంచి కూడా ఇస్లామే ఉంది. మొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాం ఈ భూమి పైన పాదం మోపిన తర్వాత వారు కూడా ఇస్లాంనే చేశారు. వారిని అంటారు, ఏ గ్రంథంలో చూసినా ఆది దంపతులు. మీరు గూగుల్ని ప్రశ్నించండి, మొట్టమొదటి మానవులు ఆది దంపతులు ఎవరు అని గూగుల్ని అడిగితే గూగుల్ చెప్తుంది ఆదం అండ్ హవ్వ అని, అంతేగాని ఇంకో పేరు చెప్పదు. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, ఆ భూమి ఆకాశాల్ని మానవుణ్ణి సృష్టించాడు అల్లా సుబ్హానహు వ తఆలా. అందుకే ఖురాన్లో అంటున్నాడు, అల్లజీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మానవుని ఎందుకు సృష్టించాము అంటే వాడు మమ్మల్ని ఆరాధించాలని. మానవులందరూ కూడా భూమి ఆకాశాల నిర్మాత అయిన ఏకైక ప్రభువు సృష్టికర్తని ఆరాధించాలని ఆ అల్లా మానవుణ్ణి సృష్టించాడు. మరియు ఆ మానవుణ్ణి పరీక్షించాలని. ఎలాగా? ఖలకల్ మౌత వల్ హయాత్, జీవితం ఇచ్చి మరణం ఇచ్చి అల్లా సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తున్నాడు. నీ మరణం ఇంకా రాబోతుంది అనుకుంటున్నావు, పుట్టక పూర్వం నువ్వు తల్లి గర్భంలో మరణంలోనే ఉన్నావు. ఆ సంగతిని అల్లా సుబ్హానహు వ తఆలా అందుకే అన్నాడు, ముందు మరణం అన్నాడు, ఆ తర్వాత జీవం అన్నాడు. అంటే ముందు తల్లి గర్భంలో పిండముగా ఉండేటప్పుడు నీకు జీవం లేదు, అటువంటి సమయంలో నీకు జీవాన్ని పోశాను, బయటికి తీసుకొని వచ్చాను అని అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతున్ ఫయాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహయ్యికుం సుమ్మ ఇలైహి తుర్జఊన్. మానవులు ఈ విషయాన్ని బాగా గ్రహించాలి. అల్లా సుబ్హానహు వ తఆలా మానవులకి ప్రశ్నిస్తున్నాడు, కైఫ తక్ఫురూన బిల్లాహ్, ఏ విధంగా నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తని తిరస్కరిస్తావు? అల్లాహు అక్బర్. కైఫ తక్ఫురూన బిల్లాహ్ వ కుంతుం అమ్వాత్, నీవు తల్లి గర్భంలో నిర్జీవిగా ఉన్నప్పుడు ఫయాకుం, నీకు జీవితాన్ని ప్రసాదించాను. అల్లాహు అక్బర్. మానీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్తున్నారు? తల్లి గర్భంలో పిండము తయారైన 120 రోజుల తర్వాత వాడు ప్రాణం పోయబడుతుంది, వాడి యొక్క ఆత్మ పంపబడుతుంది, వాడి మంచి చెడులు కూడా రాయబడతాయి. అంటే తక్దీర్, విధిరాత గ్రంథం రాయబడుతుంది. వాడు ఎంత ఆహారాన్ని ప్రపంచంలో సంపాదిస్తాడు, ఏ జాబు చేస్తాడు, మరి ఎక్కడ ఏమి సంపాదిస్తాడు, ఎక్కడ మరణిస్తాడు అనే విషయాలను తక్దీర్ని అప్పుడే 120 రోజుల పిండంలో అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవేశపెడతాడు. మళ్ళీ అంటున్నాడు, నేను తక్దీర్ విధిరాతను రాసిన తర్వాత వాడి కోసం వాడి కన్నుని ఇరిపేశాను, కళాన్ని ఇరిపేశాను, అంతే దొరుకుతుంది. అల్లాహు అక్బర్. కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతున్ ఫయాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహయ్యికుం సుమ్మ ఇలైహి తుర్జఊన్. అల్లా ఏమంటున్నాడు? నా సోదరులారా, ఈ ప్రపంచంలో మీకు జీవితాన్ని ఇచ్చాను. ఆ జీవితం ఎంత? 60-70 సంవత్సరాల జీవితం అని
మాక్సిమం జీవిత కాలాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు చెప్పేశారు. నా కాలంలో ప్రజలు 60-70 సంవత్సరాల జీవితాన్ని పొందుతారు. ఎక్కడో 100కి 1 ఒక్కడు 80, 90, 100, 120కి వెళ్తాడు. కానీ సర్వసాధారణంగా మానవులు 60-70 సంవత్సరాల జీవితం. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో ఆ మరణం తర్వాత సుమ్మ ఇలైహి తుర్జఊన్, మీరు మళ్ళా మీరంతా కూడా నా వైపునకు తీసుకురాబడతారు. అల్లాహ్ అక్బర్. మనమంతా కూడా ఈ భూమి మీదకి వచ్చాం ఎందుకోసం? పరీక్షించడానికి. ఈ ప్రపంచంలో అందచందాల్ని చూసి అటువైపు పారిపోతామా, లేక శాశ్వతంగా ఉండేవాడైనా దేవుని వైపునకు మరలుతామా? పరీక్షించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? ఇన్నా జఅల్నా మాలల్ అర్ది జినతల్ లహా లినబ్లుహుం అయ్యుహుం అహ్సను అమలా. ప్రపంచంలో ఎన్నో అందచందాలు ఉన్నాయి, తోటలున్నాయి, సెలయేరులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, సీనరీస్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, షికారులు ఉన్నాయి. ఇవన్నిటి వెనకాతల పడతాడా మానవుడు, లేదా నా యొక్క భక్తి వైపునకు వస్తాడా అని ఇన్నా జఅల్నా మాలల్ అర్ది జినతల్ లహా లినబ్లుహుం అయ్యుహుం అహ్సను అమలా. మీలో ఎవరు మంచి పనులు చేస్తారు, సత్కార్యాలు చేస్తారు, బూతులు ఎవడు ఆడతాడు, గొడవలు ఎవడు ఆడతాడు, ఎవడు శాంతంగా జీవిస్తాడు అని మిమ్మల్ని, మానవులారా, నా దాసులారా, మిమ్మల్ని పరీక్షించడానికే నేను మీకు ఈ భూమిని ఇచ్చాను. మీకు ఎంత జీవితం ఇచ్చాను? 60-70 సంవత్సరాల జీవితం. తర్వాత క్లోజ్, ఏమీ ఉండదు. ఈ ప్రపంచం ఏముండదు. ఈ ప్రపంచంలో ఫిరోన్ ఎంతో గర్వపడ్డాడు. ఫిరోన్ ఎలాగన్నా గర్వపడ్డాడు. ఎందుకు వాడు గర్వపడ్డాడో ఖురాన్లో అంటున్నాడు. వాడికి ధనాన్ని, బలగాన్ని, బలాన్ని, సంతానాన్ని ఇచ్చినందుకు వాడు ఏమన్నాడో తెలుసా? ప్రపంచానికి అనా రబ్బుకుమల్ ఆలా, నేనే అందరికంటా గొప్ప దేవుణ్ణి అన్నాడు. ఆ దేవుడే అనేసాడండి బాబు. మనం ఇక్కడ దేవుడు, మానవుని దేవునిగా చేస్తాం. అదే స్వయం నేనే దేవుణ్ణి అన్నాడు. మన ఇండియాలో కూడా చాలా మంది బాబాలు ఉన్నారు, వారు కూడా అంటారు మేము దేవుళ్ళని. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. పాపం వారి వెనకాతలు పడి వారికి లక్షలు కోట్లు ఇచ్చేశారు. వారు పెద్ద పెద్ద భూములు కొనుక్కున్నారు. ఒక బాబాయ్ అయితే ఇండియాని వదిలేసి పారిపోయాడు. అలా 2-3 పారిపోయారు. ఎంతో మంది జైల్లో ఉన్నారు. కావలిస్తే న్యూస్ చూడండి, అడగండి. మనం బాబాలు అనేసి వాళ్ళకి భక్తి చూపించాం. రహీం బాబా అనేసి ఒకడున్నాడు, వాడు కూడా అదే పని చేశాడు. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, నేను దేవుడు అన్నాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసాని వెంబడిస్తున్న సమయంలో ఎప్పుడైతే మూసా సముద్రం నుంచి అవతలకి నడిచి వెళ్ళిపోతున్నారో వారిని చూసి నేను గుర్రాల మీద ఉన్నాను, నేను వారిని చేరుకోగలనని ఆ యొక్క సముద్రం దారిలో గుర్రాన్ని పరిగెత్తించాడు. మధ్యలోకి వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క కెరటాలు కదులుతున్నాయి. కదలడాన్ని చూసి, ముందుకొచ్చి కలిసిపోవడాన్ని చూసి అప్పుడు అంటున్నాడు, ఇన్ని ఆమంతు బిరబ్బికుం మూసా ఏమన్నాడు? అప్పుడు అన్నాడు. చావు తన ముందు కళ్ళ ముందు ఉన్నప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నేను నమ్ముతున్నాను అల్లాని, మూసా యొక్క దేవుణ్ణి, హారూన్ యొక్క దేవుణ్ణి ఇప్పుడు నేను నమ్ముతున్నాను అన్నాడు. అల్లా అంటున్నాడు, నీవు ఇప్పుడు నమ్మితే ప్రయోజనం ఏమి లేదు. అదే విధంగా మానవులు కూడా ఇప్పుడు భూమిపై నివసిస్తున్న వారు కూడా చివరి చావు సమయం వచ్చినప్పుడు అప్పుడు తెలిసిపోతుంది, నేను ఈ భూమిని విడిచి వెళ్ళాలి, చావు అనేది నాకు వచ్చేసింది. అప్పుడు అంటాడు, ఒక్క దేవుడైన అల్లాని నేను విశ్వసిస్తున్నాను అని. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, అప్పుడు వాడి యొక్క తోబా, పశ్చాత్తాపం స్వీకరించబడదు. అప్పుడు టైం అయిపోయింది. ఇప్పుడు ప్రపంచం మీద బ్రతుకు ఉన్నప్పుడు సూర్యుడు పరమట నుండి ఉదయించక ముందే మనం ఇస్లాం తెచ్చుకుంటే మనకి మేలు జరుగుతుంది. ఒక్క దేవుని మనం పుట్టించిన మన దేవుని పూజించడం మనకెందుకండి భారం? మనకెందుకు భారం? మానీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత ఉన్నతమైన పర్సనాలిటీ, స్వభావం గలవాడు అంటే
ఆయన సమస్త మానవాళి కోసం రహమతుల్ ఆలమీన్ అంటే నేను ప్రపంచాన్నంతటికి కూడా కరుణామయుడిగా వచ్చాను. యేసుక్రీస్తు వారిని కరుణామయుడని బిరుదిస్తారు. నిజానికి అతనికి కరుణామయుడని బిరుదు లేదు. కరుణామయుడని ఖురాన్ లో బిరుదు ఎవరికన్నా ఇచ్చాడు అంటే అది మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చాడు. ఆ పదం చెప్తాను, రౌఫుర్ రహీం అన్నాడు. రౌఫుర్ రహీం అంటే ఆయన ఎవరు అంటే క్షమించేవాడు, కరుణించేవాడు అని గొప్ప బిరుదుని అల్లాహ్ ఖురాన్ లో ముహమ్మద్ వారికి ఇచ్చాడు. ఈ రోజు నాడు మీరు గూగుల్ని అడగండి, ఈ ప్రపంచంలో అందరికంటే మంచి వ్యక్తి ఎవరు అని అడగండి, గూగుల్ సమాధానం చెప్తుంది బుద్ధుడని, యేసుక్రీస్తు అని సమాధానం చెప్పదు. గూగుల్ అందరి దగ్గర సెల్లు ఉన్నాయి, వెళ్ళి అడగండి. తెలుగులో అడుగుతారో, ఇంగ్లీష్లో అడుగుతారో, ఉర్దూలో అడుగుతారో, ఏ భాషలో అడుగుతారో గూగుల్ ఆన్ చేసి అడగండి. హూ ఇస్ ద గుడ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ప్రశ్నించండి. ఎవరు అందరికంటే మంచి వ్యక్తి అని. మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు తప్ప ఏ ప్రవక్త పేరు కూడా తీసుకోదు ఆ గూగుల్. సోదరులారా, గూగుల్ అంటే ముస్లిం తయారు చేసుకున్న సెల్ కాదు, అది గూగుల్ అంటే యూదులు తయారు చేసింది. కాబట్టి యూదులు తయారు చేసిన దాంట్లోనే అలాంటి మాట ఉంది. ప్రియా సోదరులారా, ప్రియా సోదరి మళ్ళా అల్లా అంటే ఎవరు? ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆయన ఎవరు అంటే సమస్త ఆరాధనలకి, పూజలకు, మొక్కుబడులకు, దువాలు, వేడుకోలు చేసుకోవడానికి అర్హత కలిగిన వాడు ఒకే ఒక్కడు అల్లాహ్. మా సోదరుడు చెప్పాడు, ఏమనొచ్చి ఒక బస్సును నడపడానికి ఒకే డ్రైవర్ ఉంటాడు. ఈ భూమి ఆకాశాన్ని అందరినీ నడపడానికి ఒకే సృష్టికర్త ఉన్నాడు. ఆయనే లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్ వమా ఫీహిన్నా వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. సూర్య మాయిదా చెట్టు చివరి వాక్యంలో సూర నంబర్ 5 సూర్య మాయిదాలో చివరి వాక్యంలో చెప్తాం, లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్. ఆయనే అల్లాహ్, ఆయనే సృష్టికర్త, భూమి ఆకాశాల నిర్మాత, సమస్తం పైన ఆయన అధికారమే చెల్లుతుంది అని ఖురాన్ లో ఎలుగెత్తి చాటుతున్నాడు. ఖురాన్ ప్రపంచ మానవుల్లో అతి పవిత్రమైన గ్రంథం. అందులో ఒక్క వాక్యము కూడా తప్పుడు మాట ఉండదు, తప్పుడు జడ్జిమెంట్ కూడా ఉండదు. అటువంటి మహత్తరమైన ఖురాన్, దానికోసం ఖురాన్ కోసం అల్లాహ్ ఖురాన్ లో చెప్తున్నాడు, యా అయ్యుహన్నాసు ఖద్ జాఅతకుమ్ మౌఇజతుమ్ మిర్ రబ్బికుమ్ వషిఫాఉన్ లిమా ఫిస్ సుదూర్ వహుదం వరహ్మతుల్ లిల్ ముమినీన్. ఖురాన్ గ్రంథంలో ఖురాన్ కోసం అల్లాహ్ చెప్తున్నాడు, ఓ మానవులారా, నా దగ్గర నుండి మీ వరకు వెలుగు, కాంతి పుంజాలు వచ్చేసాయి, లైటింగ్ వచ్చింది. వెలుగు అంటే విశ్వాసం అని అర్థం. విశ్వాసం అనేది నా తరపున మీ దగ్గరికి వచ్చింది. ఆ ఏ రూపంలో ఉంది? ఖురాన్ రూపంలో ఉంది. యా అయ్యుహన్నాసు ఖద్ జాఅతకుమ్ మౌఇజతుమ్ మిర్ రబ్బికుమ్. మీ ప్రభు తరపున. ఎవరు ప్రభు అండి? మానవులు అందరూ ప్రభు. అందుకనే అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, మీ ప్రభు తరపు నుండి మీ వరకు వెలుగు వచ్చేసింది. వెలుగు ఏం వెలుగు అంటే అల్లాహ్ అక్బర్. భూమి ఆకాశానికి మార్గాన్ని చూపించే ఏకైక వెలుగు ఇది. నరకంలోకి వెళ్ళకుండా ఆపే వెలుగు ఇది. స్వర్గానికి మార్గం చూపించే వెలుగు ఖురాన్ వచ్చేసింది. మౌఇజతుకుమ్ మిర్ రబ్బికుమ్ వషిఫాఉన్ లిమా ఫిస్ సుదూర్. ఇంకొక మాట చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఈ ఖురాన్ని మీరు పఠించడం వల్ల, దీన్ని చదవడం వల్ల, నేర్చుకోవడం వల్ల మీ హృదయం పవిత్రమైపోతుంది, చెడుల నుండి దూరం అయిపోతుంది. మీకు హృదయంలో ఉండే రోగాలన్నీ కూడా తొలగింపబడతాయి, మీ రోగాలన్నీ కూడా నయమైపోతాయి. మానవుడికి ఎన్ని రకాల రోగాలు ఉన్నాయి చూడండి. ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అబద్ధమాడే ఒక రోగం ఉంది, దొంగతనం చేసే రోగం ఉంది, ఇవన్నీ రోగాలు అన్నాడు. ఇవన్నీ తప్పుడు పనులన్నింటినీ కూడా ఖురాన్ రోగం ఉంది. మరి త్రాగుడు అనే రోగం ఉంది, వడ్డీ వ్యాపారం అనే రోగం ఉంది. అల్లాహ్ అక్బర్. చొగిలి మానవుల పట్ల చెడులు చెప్పుకునే రోగం ఉంది. అల్లాహ్ అక్బర్. ఆడినటువంటి ఈలాడ అలా చెప్పుకునే రోగం ఒకటి ఉంది. మరి వడ్డీ వ్యాపారం రోగం ఉంది, మరి జాదు టోనా తీసుకునే రోగం ఉంది. ఇంకా అలా ఇంకా చెప్తున్నాడు, పాచికలు ఆడతారు అంటే పేకాట ఆడే రోగం ఉంది. అల్లాహ్, ఇవన్నీ జబ్బులు.
ఎవరైతే అల్లాని విశ్వసిస్తారో ఈ అన్నిటి నుండి శైతాను తాలూకా రిజిస్ మిన శైతాన్ అంటాడు. అంటే ఇది శైతాన్ యొక్క పనులు, ఈ పనులు వదలండి. అందులో విగ్రహాన్ని ఆరాధించడం కూడా ఒక రోగమే అని ప్రవక్త మహనీయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అది మరియు హరాం నిషేధించిన వస్తువులు, పంది మాంసం తినడం కూడా రోగమే. ఎన్ని రోగాలు ఉన్నాయి, ఆ రోగాల కోసం చెప్తే నా యొక్క అరగంట కూడా ఈ స్పీచ్ లో ఆ రోగాలు ఉంటాయి. ఖురాన్ అటువంటి మహత్తరమైనది. అల్లాహ్ అక్బర్. అంతే జబ్బులు చెప్పట్లేదు. అరే బాబు, నువ్వు నా దాసుడిగా ఉంటే నీ తల్లిదండ్రులు సేవ చెయ్యాలా, నీ బాధ్యత. నువ్వు నా దాసుడిగా ఉంటే పక్కుంటేతో ప్రేమగా ఉండాలా, మర్యాదగా మాట్లాడాలా. నీ వల్ల అయితే మంచి చెయ్యు, చెడు మాత్రం చెయ్యొద్దు అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. మరియు ఈ ప్రపంచంలో ఆడపిల్లల్ని ఆ రోజుల్లో, పూర్వ రోజుల్లో బ్రతికి ఉంటుండగానే కప్పెట్టేసేవారు సమాధి చేసి. ఇప్పుడు ఈ కాలంలో తల్లి గర్భంలో ఉండేటప్పుడే అబార్షన్ చేసుకొని వారిని చంపిస్తున్నారు. వీటన్నిటినీ నిరోధించిన మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఎవరైనా ఘనత గొప్పగలవాళ్ళు, ఏదైనా ధర్మం ఉందా ఇటువంటి మాటలు చెప్పేది? ప్రతిరోజు కూడా మస్జిద్లో ఈ మాటలు చెప్పబడుతుంటాయి. అది ఉర్దూ భాషలో చెప్తుంటే మీకు అర్థం కాదు. నిజానికి ఆ భాష వచ్చి ఉంటే నీకు కూడా అర్థమై ఉంటుంది. ప్రియా సోదరులారా, ప్రియా సోదరి మల్లారా, విశ్వాసం అంటే మామూలు మాట కాదు. విశ్వాసం ఎవరికి దొరకదు అంటే ఎవరికైతే ఇతరుల పట్ల ద్వేషభావాలు కలిగి ఉంటారో, దుర్మార్గాలు చేస్తుంటారో, మోసాలు మాయలు చేస్తుంటారో అటువంటి వారికి అల్లా ఇంకా వారిపైన చెడును రుద్దుతాడు. అది ఇంకా లోతుకి వెళ్ళిపోవాలని వదిలిపెట్టేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ ఎవరైతే నేను కూడా స్వర్గాన్ని పొందాలి, నేను కూడా నా సృష్టికర్తను చూడాలి, నేను కూడా నా సృష్టికర్త ఇచ్చిన స్వర్గంలో ఉండాలి ఆశ కలిగి ఆయన వైపునకు మరలుతారు అంటే ప్రవక్త మహనీయుల వైపునకు, ప్రవక్త వైపునకు మరలుతారు. అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తమ మార్గాన్ని సులువు చేసేస్తాడు. అల్లాహు అక్బర్. ఆయన వైపుకి వెళ్ళే మార్గాన్ని సులువు చేస్తారు. అల్లా అంటే పురుషుడు కాదు, అల్లా అంటే స్త్రీ కాదు, అల్లా అంటే అజీజ్ మహాశక్తిశాలి, అల్లా అంటే ఒక శక్తి, అల్లా అంటే ఒక పవర్. కాబట్టి అల్లాని మనం ఆడ అనకూడదు, మగ అనకూడదు. క్రైస్తవులు దేవుణ్ణి ఏమనుకుంటారు అంటే పురుషుడు అని అనుకుంటారు. యూదులు దేవుణ్ణి ఏమంటారు? వారు కూడా పురుషులే అంటారు. ఎలాగంటే యేసు తండ్రి అంటారు. తండ్రి అంటే మరి ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఈయనకి వచ్చి దేవుడు అంటారు, తండ్రి అంటారు. తండ్రి అంటే పురుషుడు అనే అర్థం. కాబట్టి యూదులు కూడా పురుషుడు అంటారు. ఎవరినంటారు దేవుడని? ఉజైర్ అనే ప్రవక్తని దేవుడు అంటారు. యేసు వారిని దేవుడు అంటారు. ఎవరు? క్రైస్తవులు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నాకు భార్య లేదు కదా, మరి నాకు సంతానం ఎలా వచ్చింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు. ప్రియా సోదరులారా, ప్రియా సోదరి మల్లారా, అల్లాహ్ గురించి ఇందాక మా సోదరుడు తెలుసో తెలియకో ఖురాన్ సూరా యూనుస్ సూరా నంబర్ 10లో 100వ వాక్యంలో మాటలు చెప్పాడు. నాకంటే ముందు చెప్పిన ఆయన ఆ వాక్యం చెప్పాడు. ఎలాంటి వాక్యం చెప్పాడు తెలుసా? మీరు ఎప్పుడు వరకైతే మంచి కోసం ఆలోచించరు, ఎప్పుడు వరకైతే నిజదేవుడు ఎవరండి ఈ భూమి మీద? ఎంతమంది ఉన్నారు దేవుడు? యేసు, బుద్ధుడు, జైనుడు, ఇంకెంకింకా పేర్లున్నాయి. హిందూయిజంలో అయితే 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. కానీ నిజదేవుడు ఎవరు అని ఎందుకు ఆలోచించరు? ఎప్పుడు వరకైతే మీరు ఆ చింతన చెయ్యరో అప్పుడు వరకు కూడా ఏ చింతన? నిజదేవుడు ఎవరు అని నీకు నువ్వు ప్రశ్నించుకొని ఆ నిజదేవుడి కోసం అన్వేషణ చేస్తే, ఇప్పుడు ఆకాశాన్ని ఎవరు సృష్టించారు అంటే నువ్వు సాక్ష్యం ఆధారంతో చూపించాలి. ఇగో ఆకాశాన్ని ఫలానా వాడు సృష్టించాడు. ఖురాన్లో మాత్రమే చెప్తున్నాడు అల్లా ఏమనేసి, ఖలఖ సమావాతి వల్ అర్ది బిల్ హక్, భూమి ఆకాశాన్ని మేము సత్యంతో సృష్టించాం. ఈ సత్యం అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? సైంటిఫిక్ గా తయారు చేసామని.
సత్యం అనే ఒక మాటకి అర్థము నిజంగా తయారు చేసాం. నిజంగా అంటే ఒరిజినల్ గా తయారు చేసాం, ఇందులో ఫాల్స్ ఏమి లేదు. అయితే హక్ అనేది ఇక్కడ ఏం అర్థం వస్తుంది? సైంటిఫిక్ గా తయారు చేసాం. అందుకని సైంటిస్టులు ఎక్కువ మాకు ఏంటంటే సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి అంటారు. ఖురాన్లో ఎన్నో ప్రూఫ్లు చూపించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సైంటిఫిక్ గా దేన్ని తిరస్కరిస్తారు? ప్రియా సోదరులారా, ప్రియా సోదరులు, ఎన్నో సైంటిఫిక్ వర్డ్ చెప్పాడు. ఒక్కొక్క మాట చెప్తాను. ఈ ఆకాశం కనిపిస్తుంది. ఈ కనిపిస్తున్న ఆకాశం కోసం మహనీయ మహాప్రవక్త ఖురాన్లో ఏం చెప్పాడు అంటే, ఈ ఆకాశం రోజు రోజుకి పెరిగిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు సైంటిస్టులు కనుగొని అంటున్నాడు ఎక్స్పాండింగ్ ది వరల్డ్ అంటున్నాడు. నువ్వు ఇంగ్లీష్ లో చెప్తే ప్రవక్త అరబీలో ఎప్పుడో చెప్పేశాడు ఎక్స్పాండింగ్ వరల్డ్ అనేసి. ఆ తర్వాత ఈ భూమి కోసం చెప్తున్నాడు, ఈ భూభాగం తగ్గిపోతుంది అన్నాడు. అంటే మంచు కొండలు కరిగిపోయి నీరు పెరిగిపోతుంది, భూమి కుదించిపోతుంది. అది ఎప్పుడో 1400 సంవత్సరాల పూర్వం మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ప్రతి మాటని కూడా ఈ రోజు నాడు సైంటిస్టులు అన్వేషణ చేస్తున్నారు. అందుకే జ్ఞానులకి మాత్రమే దైవాన్ని పోల్చుకునే ఒక శక్తి దొరుకుతుంది అన్నాడు. ఒక పవర్ అది వస్తుంది. ఏమంటున్నాడు? నిలబడి నీళ్ళు తాగకూడదు, కిడ్నీలు పాడైపోతాయి. నిలబడి ఒకటి చేయకూడదు, ఏదో పాడైపోతుంది. ఇవన్నీ ప్రవక్తలు ఎప్పుడో చెప్పారండి. ఎవరో బ్రష్ చేయకండి రా బాబు, క్యాన్సర్ వస్తుంది, టీత్ క్యాన్సర్ వచ్చేస్తుంది అని ఇప్పుడు చెప్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల పూర్వమే చెప్పారు, మిస్వాక్ని వాడండి రా, 5 పూటలు చేసుకోండి రా, మీ దంతాలు బాగుంటాయి, మీ ఆరోగ్యం బాగుంటుంది. యా సోదరులారా, ఈ రోజు నాడు వజు కోసం కూడా చెప్పాడు. అదే సాష్టాంగం చేస్తే ఏటవుతుంది? సాష్టాంగం నమాజ్ చేసినప్పుడు సాష్టాంగంలోకి వెళ్ళిపోతారు. సాష్టాంగంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తలనొప్పులు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఎప్పుడైతే అల్లాహ్ ముందు ఆయన పాదాల ముందు శిరస్సును వహించి ఆ పాదాల ముందు శిరస్సును ఎప్పుడైతే పెడతామో భూమికి ఉండే వైబ్రేషన్స్, ఈ తల నుండి ఉండే ప్రతి వైబ్రేషన్ ని అది లాగేసుకుంటుంది. అల్లాహ్ అక్బర్, నీకు తేలికైపోతుంది. మైండ్ అనేది ఫ్రీ అయిపోతుంది. అల్లాహ్ అంటే సైన్స్ ఇంకా ఆలోచించింది. ఇంకా ఆలోచిస్తే ఎవరైతే సాష్టాంగం చేస్తారో, ఎవరైతే నమాజ్ చేస్తారో వారికి మెంటల్ అనేది రాదు అన్నాడు. అల్లాహ్ అక్బర్. మెంటల్ హాస్పిటల్లో నువ్వు ఎక్కువగా ముస్లింని చూడు. ఎవడైతే నమాజ్ చదవలేదో అలాంటి ముస్లింని మెంటల్ హాస్పిటల్లో చూస్తావు, కానీ నమాజ్ చదివే వాడిని మాత్రం మెంటల్ హాస్పిటల్లో చూడమని ఇది నేను చెప్పింది కాదు. ఒక హిందూ రీసెర్చ్ చేసి ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఆ నమాజ్ చదువుతారంటే దానికి మెంటల్ హాస్పిటల్తో పని లేదు. అదే విధంగా అనాథాశ్రమంలో ఎవరు ఉంటారు ఎక్కువగా అంటే వేరే మతస్థులే. ముస్లిం తాలూకా స్త్రీలు కానీ పురుషులు కానీ అనాథాశ్రమంలో ఉండరు. ఎక్కడో ఒక దగ్గర 1, 2, 3 కనబొచ్చు. 100 మందిలో ఒక మనిషి కనబొట్లు వచ్చాయి, కానీ 100కు 100 మంది ఆ అనాథాశ్రమంలో ముస్లింలే ఉన్నారని ఎవరు కూడా రుజువు చేయలేరు. ప్రియా సోదరులారా, ఇది నగ్న సత్యం చెప్తున్నాను. అబద్ధాలు కల్పితాలు చెప్తే ఎన్నన్నా చెప్పవచ్చు. ఇప్పుడు మీడియాస్ నుంచి అబద్ధాలు బాగా చెప్తుంటాయి, అబద్ధాలు చాలా బాగా చెప్తుంటారు. కానీ ఆ అబద్ధాలు చెప్పేది కాదు ఖురాను. నీతి నిజాయితీల మార్గంపై నడిపించేది ఖురాను. అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త ఆరాధనలకు పూజలకు అర్హత కలిగిన వాడు ఒకే ఒక్కడు అల్లాహ్ మాత్రమే ఈ విషయం చెప్తుంది. మరియు ఆయన సమస్త సృష్టికి పోషకుడు, రబ్బుల్ ఆలమీన్ అన్నాడు. రబ్బు అంటే పోషకుడు, పెంచేవాడు. ఎవరండి? ఈ యొక్క పక్షులకి, ఆ చేపలకి, మరి ఈ మేకలకి, ఈ మనుషులకు, ఈ చీమలకి, ఈ యొక్క జీవరాశి ఎన్ని ఉన్నాయండి? 18 కోట్ల జీవరాశులు పోషిస్తున్నది వాడు. మానవుడు పోషిస్తాడా? అరే పక్కింటోడిగా ఒక ప్లేట్ అన్నం పెట్టాడు మానవుడు. ఎప్పుడన్నా విన్నారండి మానవుని దేవుడు అంటాడు ఎవరికన్నా భోజనం పెట్టినట్టు? ఒక్క హిస్టరీలో ఎక్కడన్నా ఉందా? లేదు. యేసుక్రీస్తు ఎవరికన్నా భోజనం పెట్టినట్టు ఉందా? లేదు.
ఒకే ఒకసారి ఆయన పర్వతశ్రేణి మీద ఉండేటప్పుడు యేసు వారిని ప్రజలు ప్రశ్నిస్తారు, అతని యొక్క శిష్యులు ప్రశ్నిస్తారు, మీరు అల్లాతో దువా చేయండి, రబ్బనా ముంజిలాలైనా ముబారకు మాయిదతు మినస్ సమాయి. ఏమంటున్నారు శిష్యులు? ఓ ఈసా అలైహిస్సలాం, మీరు అల్లాహ్కి దువా చేసి ఆకాశం నుండి ఆహారాన్ని దించమనండి, అంటే స్వర్గం యొక్క ఆహారాన్ని పంపించమనండి అని ఈసా అలైహిస్సలాం అడిగారు. అప్పుడు ఈసా అలైహిస్సలాం అంటున్నాడు, వత్తఖుల్లాహ ఇన్ కుంతుం ముమినీన్, మీరు అల్లాహ్కి భయపడండి, కొంతమ్మ కోరికలు కోరకండి. ఏ విధంగా అయితే మూసా జాతి ప్రజలు ఆయన్ని గొంతమ్మ కోరికలు అడిగారు, మాకు ఆకాశం నుండి ఆహారం కావాలండి, భూమిలోంచి పుట్టిన ఆహారం కావాలండి, మాకు వచ్చి ఆ రాత్రిలోంచి నీరు కావాలండి, ఇలాంటి గొంతమ్మ కోరికలు వారు కోరారు. అదే విధంగా మీరెందుకు కోరుతారు అని ఈసా అలైహిస్సలాం వత్తఖుల్లా, మీరు అల్లాహ్కి భయపడండి, ఇలాంటి మహిమలు జరిగితే దేవుని నమ్ముతాను, ఓం ఫట్ అని నిమ్మకాయ తీస్తే ఆహా ఎంత గొప్ప బాబారా. అలాగా మహిమలు అడిగారు ఆ రోజుల్లో కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా మహిమలు చూపించండి అన్నారు ఆయన్ని కూడా. చివరికి ఆయనకి ఒక పెద్ద మహిమలు అడిగారు, చంద్రుని 2 ముక్కలు చేసి చూపించండి అని. ఆయన ఎదురుగానే ప్రజలందరి ముందు ఆయన చూపుడు వేలు పెట్టి ఇలా చంద్రుని కట్ చేశాడు. అది 2 ముక్కలు అయిపోయింది, ఒక ముక్క ఇటు వెళ్ళిపోయింది, ఒక ముక్క అటు వెళ్ళిపోయింది. ఆ సీన్ ని ఇండియాలో ఉండే, కేరళలో ఉండే ఒక రాజు ఆయన చూశాడు. ప్రియ సోదరులారా, ఆయన పెరుమాల్ ఆయన పేరు, ఆయన పేరు పెరుమాల్. ఆయన చూశాడు. ఆ తర్వాత ఆయన విశ్వాస అయ్యి తాజుద్దీన్ అని పేరు పెట్టుకున్నాడు. అయితే ఆయన చూసి ఆశ్చర్యం అయిపోయాడు. మరుసటి రోజు నాడు కొంతమంది అరబ్ నుండి వ్యాపారస్తులు కేరళకు వచ్చినప్పుడు ఒక వ్యక్తిని అడుగుతాడు, ఏమనేసి, ఏమండి మీ ఊర్లోని చంద్రుడు 2 ముక్కలు చూసారేటి అని అడిగాడు. ఎందుకు చూడలేదంటే, చూసాము, అది ఎవరో చేయలేదు, మొహమ్మద్ ప్రవక్త వారు చేశారు అని ఆ శిష్యుడు చెప్తాడు. వెంటనే పెరుమాల్ ఏం చేస్తాడు, నావ కట్టుకొని చిన్నగా అరబ్కి వెళ్ళిపోయాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో సాక్ష్యం పలికాడు. మొట్టమొదట ఇండియాలో ముస్లిం అయింది పెరుమాల్. అక్కడే మొట్టమొదటి ఇండియాలో భారతదేశంలో కట్టబడిన మస్జీద్ ఉంది, ఇప్పటికీ మస్జీద్ ఉంది. ప్రియా సోదరులారా, ఆ పెరుమాల్ ఎవరు? ఒక హిందూ అయినప్పటికీ ఆయన సత్యాన్ని స్వీకరించాడు. ఇంత గొప్ప మహిమ ఎవరు చేయలేరు. జాదు టోనా చేస్తాడు, ఆం పట్టని ఉగ్గు తీయొచ్చు, ఆం పట్టని ప్లేట్ అన్నం పంపించవచ్చు, కానీ చంద్రుడిని చూపించలేడు. సో ఆయన కాలంలో ఆయన విశ్వసించాడు. ఆ తర్వాత కాలంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఒక రాకెట్ మీద చంద్రుడిలోకి ప్రవేశించిన ఆయన రాకెట్ లోంచి చంద్రుడిలో దిగ్గానే ఆయన ఏం చూశాడు, చంద్రుడికి ఒక పెద్ద గీత కనబడింది. అంటే దరార్ అంటారు, 2 ముక్కలైపోయిన ఒక గీత, ఒక కాలులాగా ఈ చివరి నుండి ఆ చివరికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చూశాడు. దాన్ని అమెరికన్ వాసులు చెప్పాడు, నేను అలా చూశాను, ఇది ఎవరు చేశారు అంటే, అరే బాబు ఈ మాటను ప్రజలు చెప్పొద్దు అన్నారు. అయినా సరే బయటకు వచ్చేసింది. అది ఎవరు చేశారు? 1400 సంవత్సరాల పూర్వం మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసింది. ఆయన చెప్పిన ప్రతి బోధన కూడా సత్యం. ఆయన బోధన పైన నడిచేవాడికి ఇహలోక జీవితంలో కూడా శాంతి ఉంటుంది, పరలోక జీవితంలో కూడా స్వర్గం దొరుకుతుంది. మహనీయ మహాప్రవక్త ఒక హదీసులో చెప్తున్నారు, ప్రజలు ఎప్పటి వరకైతే నన్ను తమ యొక్క ప్రవక్తగా విశ్వసించరో అప్పటి వరకు కూడా ఏ వ్యక్తి, వాడు యూదుడైనా నస్రాయుడైనా ఏ మతస్థుడైనా స్వర్గం అనేది లేదు సుమా అని ప్రవక్త చెప్పారు. అదే విధంగా ఖురాన్ లో వలిల్లదీన కఫరు బిరబ్బిహిం అజాబు జహన్నమ వబిసల్ మసీర్, ఎవరైతే తన్ను సృష్టించిన తన సృష్టికర్తని కాదని ఇతరుని ఆరాధిస్తారో అటువంటి వారు భయంకరమైన నరకాగ్నిలో పడతారు సుమా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే ముల్క్ లో చెప్పాడు. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా,
అల్లా అంటే ఆసామాసి కాదు. అల్లాహు యదు ఇలా దారు సలాం ఖురాన్ లో అంటున్నాడు. అల్లా సమస్త మానవాళిని కూడా శాంతియుతమైన గృహం స్వర్గం వైపున పిలుస్తున్నాడు. ఎవరైనా ఉన్నారంటే మీకు స్వర్గాన్ని ఇస్తానని హామీ ఇచ్చేవాడు? ఏ ధర్మంలో స్వర్గం ఇస్తానని ఉంది? క్రైస్తవులు అనుకుంటారు ఏమని, స్వర్గం మా కోసమే ఉందని. యూదులు కూడా అంటారు మా కోసమే స్వర్గం ఉందని. యూదులు అలాగంటారు, క్రైస్తవులు అలాగంటారు. ఎలాగండి స్వర్గంలోకి వెళ్ళిపోతారు? స్వర్గం అంటే తాతల ఆస్థ లోపల దూరిపోవడానికి. స్వర్గంలోకి వెళ్ళాలంటే 1,24,000 మంది ప్రవక్తల్ని విశ్వసించాలి. చివరి ప్రవక్త అయిన మహనీయ మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి పైన విశ్వాసం తెచ్చుకోవాలి. మరియు ఆయన ఏమంటున్నాడు, వైకుంఠం తోహికున్ అల్లాహ ఫత్తబిఊని ఏమన్నాడు? మీరు నిజంగా దేవుని విశ్వసిస్తున్నట్లయితే, అల్లాహ్ని విశ్వసిస్తున్నామని చెప్పినట్లయితే ఫత్తబిఊని అన్నారు. అంటే నన్ను అనుసరించండి, నా ధర్మం నా సున్నతి ప్రకారం నడవండి, నేను చెప్పినట్టుగా నమాజ్ చేయండి, నేను చెప్పినట్టుగా మీరు ప్రపంచ జీవితాన్ని గడపండి. అప్పుడే యుహుబిక్కుముల్లా, అప్పుడే మిమ్మల్ని అల్లా ప్రేమిస్తాడు. ఎప్పుడు ప్రేమిస్తాడండి అల్లా దేవుడు ఉన్నాడంటే నేను ఎక్కడున్నాను అక్కడే అల్లా అనుకొని ఉంటాను. మనసు అనే మందిరంలో నేను దేవుణ్ణి అల్లాని తలంచుకుంటాను, నాకు స్వర్గం దొరికిపోతుంది. ఆ భ్రమ పలకడం అనవసరం. ఆ భ్రమలో ఉండకూడదు. ఆ భ్రమ నుండి బయటికి రావాలి. అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలు అని గొప్పగా సాక్ష్యం పలకాలి. మరియు విశ్వాసుల యొక్క జమాతులో కలవాలి. విశ్వాసుల మాదిరిగానే నమాజ్ చదువుకోవాలి. అప్పుడు పరలోకంలో మనకి లాభము జరగవచ్చు, మేలు జరగవచ్చు. ఎప్పుడు మనం పాటించినట్లయితే. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తని మనకి మార్గదర్శకుడుగా చేశాడు. ఆయన మన కోసం నమూనాగా చేశాడు. ఆయన మాట్లాడే విధానం నమూనా, ఆయన నడిచే నడక మనకి నమూనా, ఆయన కూర్చోడు నమూనా, ఆయన నిలబడేది కూడా నమూనా, ఆయన స్పీచ్ నమూనా, ఆయన తరక కూర్చొని తినడం కూడా నమూనా, ఎలా పడుకున్నాడో ఆ పడుకోవడం కూడా మన కోసం ఒక నమూనా. అంటే సాక్ష్యము, ఆధారం. కాబట్టి నా ప్రియ సోదరులారా, నా ప్రియ సోదరిమల్లారా, ఇస్లాం బోధన ఎందుకు చెప్తున్నావు అంటే, ఏదైతే నాకు అర్థమైందో, దేనివల్ల అయితే నేను శాంతి పొందుతున్నాను, దేనివల్ల అయితే నేను హాయిగా మనసు శాంతిగా జీవితం గడుపుతున్నాను, అది మీకు కూడా పంచాలని గొప్ప ఆశతోనే ఈ సభలు ఈ పనిని చేయడం జరుగుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా పనిని స్వీకరించి మా తప్పుల్ని మన్నించి మాకు పరలోకంలో స్వర్గాన్ని, అక్కడ సాన్నిధ్యంలో జీవితాన్ని, ప్రవక్తలతో ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తాడు అనే గొప్ప ఆశతో ఈ పనిని చేస్తున్నాం. ఎవరు మెప్పు కోసం ఈ పని చేయడం లేదు. అలాగని ఎవరు తిడతారు అని కూడా మేము బాధపడి ఈ పని చేయట్లేదు. ఎవరు తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, ఎవరు పొగడకపోయినా పర్వాలేదు, ఎవరు ఆదరించకపోయినా పర్వాలేదు. కానీ ఈ పని కేవలం సకల లోకాల ప్రభువైన సృష్టికర్త అల్లా యొక్క ఔన్నత్యం కోసం, ఇస్లాం గొప్పతనం ఏమిటో నాకు అర్థమైంది కాబట్టి మీ వరకు చెప్తున్నాను. లేకపోతే నాకు అర్థమైంది కదా, నేను ఇంట్లో బాగున్నాను, నేను తింటున్నాను, కొంటున్నాను, నా మట్టుకు నేను ఉంటాను అంటే ఇది ఇస్లాం అవదు. ఇస్లాం అనేది నా కోసం నేను బిల్డింగ్లు కట్టుకున్నాను, నేను తిన్నాను, నేను బండి మీద తిరిగాను, ఇది ఇస్లాం అవదు. ఇస్లాం అంటే పక్కింటోడి కోసం ఆలోచించాలి. మనం ఉండే ఊర్లో వీధిలో ప్రజలు అయ్యో ఏమైపోతున్నారు, ఎటువైపు పోతున్నారు, పరలోకాన్ని పొందలేకపోతున్నారే, అయ్యో అల్లాని ఆరాధించుకుంటే ఎంత బాగుంది. ఈ తపన అనేది ప్రజల వారికి చారాలంటే నోరు ఇస్తే కదా చేరుతుంది, నోరు ఇప్పకుండా అలా తెలుస్తుంది మంచి ఏంటో చెడు ఏంటో. ఇస్లాం అంటే ఎంత గొప్ప విషయాలు ఉన్నాయా అని ఎప్పుడు తెలుస్తుంది ప్రజలకి. ఫైనాన్స్ లో వీధంతా ఫైనాన్స్ తీసుకుంటుంది. ఎందుకు? వాడికి ఇస్లాం తెలీదు, అందుకే ఫైనాన్స్ లో పడ్డారు. ఫైనాన్స్ వల్ల వాడు జీవితాంతం ఇప్పుడు స్టార్ట్ చేశాడు ఫైనాన్స్ తీసుకోవడం, ఎప్పటికీ కూడా ఆగడు. ఎప్పుడు కూడా ముసలోడైపోయినా ఆ స్థితిలో కూడా ఫైనాన్స్ తీసుకుంటాడు.
ఎప్పుడైతే వడ్డీకి తీసుకోవడం ప్రారంభించావో ఇంకా ఆడిని పోషించడానికి నువ్వు కష్టపడాలి. నీకు రెస్ట్ ఉండదు. మళ్ళీ ప్రవక్త వారికి వ్యతిరేకమైన పని చేసావు, దాని శిక్ష కూడా నీ మీద ఉంటుంది. ప్రియాసుదులారా, ఇటువంటి ధర్మాన్ని, ఇటువంటి శాంతిని ఎందుకు ప్రజలు అర్థం చేసుకోలేకపోతే స్పీచ్ ఇచ్చేవారు లేరు. అసలు ప్రజలకి ఈ విషయాన్ని చెప్పేవారు లేరు. నమాజ్ అంటే ఏమిటని గొప్పగా చెప్పేవారు లేరు. ప్రవక్త అంటే ఏమిటి చెప్పేవారు లేరు. మరి ఉపాసంలో కలిగే లాభాలు ఏంటి చెప్పేవారు లేరు. అందువల్లే ప్రజలకి తెలియట్లేదు. ఆ విషయాన్నే మీకు తెలియజేయాలనే సతుబుద్ధితోనే ఈ యొక్క సభను పెట్టడం జరుగుతుంది. మనం మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం సోదరులారా. మనం మన జీవితాన్ని వృధా చేసుకున్నాం. అది ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అందరూ కూడా ఈ ప్రాపంచిక జీవితాన్ని వృధా చేస్తున్నాం పరలోకం కోసం. కాబట్టి సోదరులకి చివరిగా అల్లాతో దువా చేస్తున్నా. అల్లా సుబ్హానహు వ తఆలా సమస్త నా వీధి ప్రజలందరికీ కూడా అల్లా నిన్ను అర్థం చేసుకునే భాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించు. మమ్మల్ని అందరినీ కరుణించు, కటాక్షించు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.